తీసుకొచ్చి కనీసం ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ని 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తి చేయలేరా అని అడుగుతున్నాను. అంటే వాళ్ళు చిత్తశుద్ధితో ఆలోచించమని కోరుతున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చి ప్రజలకు అవసరం లేదు. ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనే పద్ధతితో ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. ఇవాళ ఎక్కడికి పోయినా సరే, ఏ ఆఫీస్కి పోయినా సరే, ఈ ఆఫీస్కి వెళ్ళినా, ఆ ఆఫీస్కి వెళ్ళినా, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అవినీతితో కూరుకుపోయే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కారణం ఇవాళ నాయకత్వంలో మీకు నాయకత్వం పట్టుత్వం లేదు. మీకు అధికారుల మీద మీకు వచ్చి లేదు. చూస్తున్నాం రోజు కూడా. ఏ ఊర్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మహిళలు మానభంగాలు, లేదంటే చిన్నపిల్లల కిడ్నాపులు, లేదంటే హత్యలు, లేదంటే కారణం ఏమడిగితే మనకి దానికి సమాధానం లేదు. ఇవాళ ప్రభుత్వం గాడి తప్పిపోయింది. ప్రభుత్వ పరిపాలన లేదు. ఇవాళ ఈ రకంగా రాష్ట్రంలో ప్రభుత్వం జరుగుతుంది. అడిగితే సమాధానం చెప్పే నాదుడే లేడు, అడిగితే సమాధానం చెప్పే నాడుడే లేడు ఎంతసేపు కూడా. అటువంటి దురదృష్టమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇక్కడి నుంచి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ పోరాటం ఇందులో తాగుతూ, ఈ పోరాటం ఇందులో తాగుతూ ఇదేదో రాజకీయ ఉద్దేశంతోనో, రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ స్వార్థం కోసమో ఇవాళ జెండా పట్టుకొని ఇవాళ కడుపుని రాలే. మేమెవరూ కూడా రాలే. ఎన్నికలు ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు ఎన్నికలు వచ్చినప్పుడు చూస్తాం, అప్పుడు ఆలోచన చేద్దాం. కానీ ప్రజలకు సంబంధించిన ప్రజా ఆరోగ్యం, ప్రజలకు సంబంధించిన ప్రజా సమస్య, సామాన్య వైద్యం, సామాన్య విద్యార్థుల చదువు ఇవాళ ముడిపడి ఉంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ నాయకత్వంలో మళ్ళీ మీ అందరం కూడా మీ ముందుకు వచ్చాం. మీతో మీ ఆలోచనకు వచ్చాం. మిమ్మల్ని అడిగాం, ఏమిటి మంచి అని అడిగాం. ఆలోచన చేయమని కోరుతున్నాను. మీ అందరూ తెలుసు ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన స్ఫూర్తితో పుట్టింది ఈ పార్టీ. ఆ రోజు ఆరోగ్యం పెట్టి సామాన్యులు కూడా హాస్పిటల్లో మరి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే పరిస్థితిని ఆ రోజు ఆ మహానుభావుడు కల్పించాడు. ఆ మహానుభావుడు కల్పించాడు. అలాంటి ఆరోగ్యశ్రీ తొట్లు పడిచారే, అలాంటి ఆరోగ్యశ్రీ తొట్లు పడిచారే. ఇవాళ ఎక్కడికి వెళ్ళిన హాస్పిటల్ వెళ్తే ఇవాళ ఆరోగ్యశ్రీ చేస్తున్నారా ఆలోచించమని కోరుతున్నాను. కాకుండా ఇవాళ హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ పనులు చేసేస్తారని అని గొప్పగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడున్న సోదరులందరికీ కూడా, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రజానీకానికి మరి ముఖ్యమంత్రి గారి మాటగా, మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటగా, మా పార్టీ మాటగా, మా పెద్దలందరి మాటగా ఇవాళ మనం చేస్తున్నాం. ఈ అంశాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదు. ఈ వైద్యాన్ని ప్రైవేట్ చేయమని చెప్పి మనం చేస్తూ ఇక వ్యాన్ తిప్పుకోరమ్మనండి. ఇటు వెళ్ళిపోద్ది కదా, జెండా ఇటు ఊపుదాం. ఇక్కడే అలా ముందుకెళ్ళి వ్యాన్ ముందుకెళ్ళి తిప్పుకొని రండి. మా ఇంటిని పెట్టండి, ఈ పక్క తీస్తే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇటుందిరా బోర్డు ఇటుందా, కాబట్టి మీ అందరికీ మనం చేస్తుంది ఈ ఒక్క అంశమే కాదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ, లేదా రైతు కానీ, రైతు కూలీ కానీ ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఇవాళ సామాన్యుల తాలూకా కొనుగోలు శక్తి పడిపోయింది. సామాన్యుడి కొనుగోలు శక్తి ఇవాళ లేదు. ఇవాళ ఎక్కడ చూసినా సరే ఇవాళ వచ్చి రాష్ట్రం తాలూకా రాబడులు తగ్గాయంటున్నారు. ఎందుకు తగ్గే కారణం ఏంటి? 2 సంవత్సరాల కింద రాష్ట్రాలు కూడా రాబడులు ఈ 2 సంవత్సరాలు తగ్గాయంటే మీ పరిపాలనా విధానంలో లోపం, మీ అవినీతి కార్యక్రమాలు, మీ స్వార్థం, మీ తాలూకా వ్యవహారం అని చెప్పి మరి ఇవాళ మనం చేస్తాను. కాకపోతే ఏంటి ఇవాళ కార్యక్రమాన్ని? ఇవాళ గొప్పగా చెప్పారు, ఎన్నికల ముందు ఎన్నో సంపద సృష్టిస్తామన్నారు. ఎక్కడుంది సంపద? ఏముంది సంపద? 2,60,000 కోట్లని నువ్వు వచ్చి అప్పు చేసి 5,000 కోట్లతో హాస్పిటల్ వచ్చి మరి నడపలేక, విద్యార్థులకు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వక, లేకపోతే రైతులకు వచ్చి గిట్టుబాటు ధర ఇవ్వక, ఒకే ఒకటి అడుగుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఆలోచన చేస్తే ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్కరికైనా సరే కొత్త పెన్షన్ ఇచ్చారా చెప్పని అడుగుతున్నా.
లేని పరిస్థితి. అంతేకాదు ఏ కార్యక్రమం తీసుకున్నా సామాన్య ప్రధానికి సంబంధించిన అంశాన్ని ఈ ప్రభుత్వం విడిచిపెట్టింది. ఇటువంటి నేపథ్యంలో బాధ్యతగా ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల తరపున ప్రజల కోసం పోరాటం చేయడమే మా తాలూకా బాధ్యత. అదే మా తాలూకా కర్తవ్యం. కాబట్టి ఈ అంశాన్ని ప్రభుత్వం వచ్చి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమం చేసినా ముందు వైఎస్ఆర్సీ పార్టీ ఉంటుంది. వాటితో మేము అందరం వస్తాం, ప్రజల తరఫున పోరాడతాం, ప్రభుత్వాన్ని మెడలోంచి ఆ కార్యక్రమాన్ని చేసి ప్రజలకు అందిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన బాధ్యత మనం గుర్తవుతాం, మన బాధ్యత నెరవేరుతాం, సామాన్య ప్రధాని పట్ల మనం ఉందామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు. జై హింద్. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.